What will happen when you understand this love? ఈ ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? If you understand this exact what is mean by love, the God's love, నీకు నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నట్లయితే you will become like him. నీవు దేవుడు లాగా మారుతావు. How? ఎలాగా? He revealed his love by giving himself to us. ఆయన ప్రేమను ఎలా చూపించారంటే ఆయనని సంపూర్తిగా మనకి తనని తాను మన కోసం సమర్పించేసుకున్నారు. He does not keep his son for himself, but he gave his son for us. ఆయన దివ్య కుమారుణ్ణి ఆయన కోసం పెట్టుకోనలేదు, కానీ మన కోసం ఇచ్చేశారు. His son is the most precious thing for God in this entire universe. ఈ లోకంలో ఉన్న ప్రతి అన్నింటికన్నా ఆయన కుమారుడు చాలా అమూల్యమైన వారు. Amen. ఆమేన్. But what he did, కానీ ఏం చేశారు? to show his love to you and me, ఆయన ప్రేమని నీకు నాకు చూపించడానికి he gave his only begotten son for ఆయన us. ఏకైక కుమారుణ్ణి నీకు నా కోసం ఇచ్చేసి ఉన్నారు. If he can do that, ఆయన అదే చేస్తే you and I, if we love him more, నువ్వు నేను ఆయనను ఎక్కువగా ప్రేమిస్తే, if you love God more, నీవు దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తే, if you understand who is God, నీకు దేవుడు ఎవరని అర్థమవుతే, and if you can understand his love, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, then you will also give your entire life for him. అప్పుడు నువ్వు కూడా నిన్ను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోగలవు. You will never keep anything for yourself. నీ కోసం నువ్వు అంటూ ఏమీ ఉంచుకోనవు. ఇంకా What is mean by sin? పాపం అంటే ఏమిటి? Sin is selfishness. పాపం అంటే స్వార్థము. But what is love? కానీ ప్రేమ అంటే ఏమిటి? Giving everything for that love. ప్రేమ అంటే అన్నింటినీ కూడా ఇవ్వడమే. What is sin? పాపం అంటే ఏమిటి? Being selfish. స్వార్థంగా ఉండడం. I will not give anything for anybody. నేను ఎవరికి కూడా ఏమి ఇవ్వను. I will not change myself for anyone. నేను ఎవరి కోసం నన్ను మార్చుకోను. I will live my life on my own and I will die. నా జీవితం నేనే జీవించి నేనే చనిపోతాను. But if you have agape love, కానీ నీకు అగాపే ప్రేమ ఉంటే, if you understand the agape love, నీకు దేవుడి ప్రేమ అగాపే ప్రేమ అర్థమైతే, then you will never live for yourself. You will give everything for God. అప్పుడు నువ్వు